హాయ్ ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా న్యూస్ విన్నారా? జునాగఢ్ ఏరియాలో ఒక బాబుని దైవ దర్శనానికి వెళ్తుంటే ఒక లైన్ వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది. అన్ఫార్చునేట్లీ బాబు లేడు. ఇలాంటివి మనం తిరుమలలో కూడా చూసాం. చిరుతపుల్లో వస్తున్నాయి, టూరిస్టుల మీద అటాక్ చేస్తున్నాయి. అన్ఫార్చునేట్లీ 2 years బ్యాక్ ఒక పాప మీద అటాక్ చేసి పాప లేదు. సో ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను కూడా టూర్స్కి వెళ్తూ ఉంటాను. ఎస్పెషల్లీ తిరుమల ఇలాంటి ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఏంటంటే, మనం ఫుడ్ తీసుకెళ్తూ ఉంటాం. మనం తీసుకెళ్ళిన ఫుడ్ ఏం చేస్తామంటే, అక్కడ ఏమైనా వైల్డ్ యానిమల్స్ కనిపిస్తే అవి నాన్ క్రూయల్ అయితే మనం వాటిని ఫీడ్ చేయడానికి ట్రై చేస్తాం. అవి లైక్ మంకీస్ కానీ, డీర్స్ కానీ, వైల్డ్ బోస్ కానీ ఇలాంటివి వచ్చి మనం ఏం చేయవు కదా అని మనం వాటికి ఫుడ్ ఇస్తున్నాం. సో అవి ఏంటంటే గ్రాడ్యువల్గా వాటికి ఓన్గా ఫుడ్ ట్రై చేసుకోవడం మానేసి, ఇలా ఫ్రీగా దొరుకుతుంది కదా కష్టపడకుండా అని వచ్చేసి మనం ఎక్కడైతే తిరుగుతూ ఉంటామో అక్కడ వచ్చి ఉంటున్నాయి. ఈ టూరిస్టులు వీళ్ళంతా ఏంటంటే క్యారెట్ అని, కేరా అని ఏవో ఫుడ్స్ అక్కడ దొరుకుతూ ఉంటాయి వెండర్స్ దగ్గర, అవి తీసుకుని పెట్టేస్తున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సర్కిల్ ఆఫ్ లైఫ్ని మిస్బ్యాలెన్స్ చేస్తున్నాం. సర్కిల్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే ఒకదానికి ఒకటి ఆహారం. అంటే పిల్లికి ఎలుక ఆహారం, అలాగే కుక్కకి పిల్లి ఆహారం, అలా ఒకదానికి ఒకటి ఆహారం. సో ఈ ఫారెస్ట్లో ఎస్పెషల్గా ఏం జరుగుతుందంటే, ఈ ఏవైతే ఉన్నాయో నాన్ క్రూయల్ యానిమల్స్ ఏవైతే మనం ఫీడ్ చేస్తున్నామో, జనరల్గా ఇవి ఎక్కడ ఉండాలి? వైల్డ్ జంగిల్లో ఉండాలి. అవి ఏం చేస్తున్నాయి? ఎలాగో ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది, ఈ టూరిస్టులు ఇస్తున్నారు, మనం ఎందుకు కష్టపడ్డాం, అక్కడికి వెళ్ళి నుంచుంటే వాళ్ళే వేస్తారు అని అవి బిచ్చగాళ్ళలాగా తయారైనాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఫారెస్ట్లో ఉండాల్సిన ఈ యానిమల్స్ అన్నీ ఎక్కడ ఉంటుంటాయి, ఈ టైగర్స్కి వాటికి ఫుడ్ దొరకట్లేదు. అవి ఏం చేస్తున్నాయి? ఈ ఫుడ్ వీళ్ళు ఎక్కడ పోయారని చూసి ఎక్కడన్నా నేను అబ్జర్వ్ చేస్తే ఈ టూరిస్టులు ఎక్కడ ఉంటే అక్కడ తిరిగే చోట ఇవే ఉంటున్నాయి. సో వీటిని అటాక్ చేయడానికి అవి వస్తున్నాయి. అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే అవి మనల్ని కూడా టార్గెట్ చేస్తున్నాయి. మనల్ని కూడా ప్రే అనుకుని మనలో చిన్న చిన్న వాళ్ళు ఉంటే ఓకే ఇది ఈజీ టార్గెట్ అని వాటిని టార్గెట్ చేస్తున్నాయి. సో అలా మనం సర్కిల్ ఆఫ్ లైఫ్ని మిస్బ్యాలెన్స్ చేస్తున్నాం. వాటి ఫుడ్ని మనం వాటి ఓన్గా వాటిని ప్రిపేర్ చేసుకోకుండా మనం వాటిని బిచ్చకాలుగా చేస్తున్నాం. అలాగే మనల్ని మనం ఎఫెక్ట్ అయ్యేలా చేసుకుంటున్నాం. సో స్టాప్ ఫీడింగ్ దెమ్. ఇది నా అబ్జర్వేషన్ అండ్ నాకు వచ్చిన ఆలోచన. సో I hope you can understand in little bit deep. అండ్ ఇదే మన లైఫ్కి కూడా వర్తిస్తుంది. సో ఫ్రీగా ఏదొస్తే దానికి ఆశపడిపోకండి, పరిగెట్టకండి. కష్టపడి మనకు మనం ఓన్గా ఏదైనా సంపాదించుకోవడానికి ట్రై చేయండి. లేదంటే మనం కూడా ఏదో రోజు ఇలా ఈ సర్కిల్ ఆఫ్ లైఫ్లో మిస్బ్యాలెన్స్ అయ్యి అన్ఫార్చునేట్గా ఏదైనా జరగచ్చు. థ్యాంక్ యూ.